ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మోదీ మంత్రివర్గంపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ తీవ్ర విమర్శలు చేశారు. మంత్రివర్గంలో 13 మంది కలంకితులున్నారని ఆరోపించారు. తాజాగా మంత్రివర్గంలో చేరిన టీడీపీకి చెందిన సుజనా చౌదరి బ్యాంకులకు కోట్ల రూపాయలు ఎగ్గొట్టారని గుర్తు చేశారు. సెంట్రల్ బ్యాంకు సుజనా చౌదరి 315 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారని ఆరోపించారు. సుజనా చౌదరి వెంటనే రాజీనామా చేయాలని అజయ్ మాకెన్ డిమాండ్ చేశారు. जिसके एनपीए 300 करोड़ से भी ऊपर नॉन परफॉर्मिंग एसेट में बैंक के अंदर देनदारी इनकी अभी भी। तो मैं और कांग्रेस पार्टी नरेंद्र मोदी जी से ये पूछना चाहती है कि मोदी साहब, आपकी कथनी और करनी में ये फर्क क्यों है? क्या इनको मंत्री इसलिए बनाया गया बैंक के जिनकी देनदारी है नॉन परफॉर्मिंग एसेट्स है और टॉप 20 नॉन परफॉर्मिंग एसेट्स की लिस्ट जो निकाली है बैंक के एम्प्लॉयज यूनियन ने, उसके अंदर 8वें नंबर पर आते हैं। तो क्या आपने इनके नॉन परफॉर्मिंग एसेट्स को से बचाने के लिए इनको मंत्री बनाया? అజయ్ మాకెన్ ఆరోపణలపై మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, చెప్పండి, కేంద్ర మంత్రివర్గంపై అజయ్ మాకెన్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? ఢిల్లీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? మోడీ మంత్రివర్గంలో 13 మంది కలంకిత మంత్రులు ఉన్నారని కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన వారిలో సుజనా చౌదరి, తెలుగుదేశం పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సుజనా చౌదరి కూడా కలంకిత మంత్రినని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ విమర్శలు గుప్పించారు. ఆయన 317 కోట్ల రూపాయలు సెంట్రల్ బ్యాంకుకు ఎగ్గొట్టారని, సెంట్రల్ బ్యాంకు పదే ఆయనకు నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా ఇంతవరకు ఆ డబ్బు చెల్లించలేదు, డిఫాల్టర్ గా మారిపోయారని, అటువంటి కలంకిత మంత్రుల్ని మోడీ ఎందుకు చేర్చుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. తనది క్లీన్ గవర్నమెంట్, క్లీన్ ఇమేజ్ తో వచ్చిన గవర్నమెంట్ అని చెప్పుకుంటున్న నరేంద్ర మోడీ కలంకిత మంత్రులకు చోటు కల్పించడం ద్వారా తాను ఇచ్చినటువంటి క్లీన్ గవర్నెన్స్ అనేటువంటి మాట తప్పారని కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుంది. తక్షణమే సుజనా చౌదరిని అట్లాగే మిగిలినటువంటి కలంకిత మంత్రులందరినీ కూడా మంత్రివర్గం నుంచి తప్పించాలని చెప్పారు. ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకొని సుజనా చౌదరి లాంటి వారిని మంత్రివర్గంలో తీసుకున్నందుకు నరేంద్ర మోడీ వెంటనే క్షమాపణ చెప్పాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. సో గతంలో కూడా మొదట మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో కూడా కొంతమంది కలంకిత మంత్రులపై కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది. రాజస్థాన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నిహాల్ చంద్ పై రేప్ ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత నిన్న ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఇటు సుజనా చౌదరి అట్లాగే గిరిరాజ్ సింగ్, రాజస్థాన్ బీహార్ సంబంధించినటువంటి ఎంపీ, ఆయన పైన కూడా మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొడుతున్నారని గిరిరాజ్ సింగ్ పైన కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. సో వీరిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. సో ఇటువంటి కేసులు ఉన్నటువంటి వారిని, వైట్ కాలర్ అఫెన్సెస్ చేసిన వారిని మంత్రివర్గంలో చేర్చుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. వీటన్నిటి కూడా సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేసింది. సో బీజేపీ ఎట్లా రెస్పాండ్ అవుతుందనే చూడాలి. థ్యాంక్ యూ వెంకటేష్, అప్డేట్స్ అందించినందుకు.